ధరణి కుమ్మడి దాల మంత్రిమయ శోభిశాల ధరణి కుమ్మడి దాల అమ్మా జర మంచిగా కట్టుకో, సింగులు లూజు లూజు ఉంచుకో. ఆగరాదురా, ఎందుకంటే నాకు ఇష్టమైంది, నాకు నచ్చిన పాము నా దగ్గర ఉండాలి. నాకు ఎంతో సంతోషం. తల్లి, ఈ తోక మాత్రం కాళ్ళ సందులు ఉండాలి. సరే బంగారు సర్పమా మరుతాగురావే, బంగారు సర్పమా పలుతాగనురావే, పలుతాగయున్న పలుగు తగ్గదవేమో, పలుతాగయున్న పలుగు తగ్గదవేమో, బంగారు సర్పమా పలుతాగనురావే. ఆనందంగా పాలు తాగుకుంటూ ఈ రోజంతా ఈ రాత్రంతా నాతో సంతోషంగా గడుపుండు. గారాడి నిన్ను చూసి ఆరాడి గారాడి నిన్ను చూసి ఆరాడి మరకలో నా నిన్ను బతుకున పెట్టేదా, బంగారు సర్పమా పాలు తాగనురావే. ఇప్పుడు పాము మాయమై అర్జునుడు కావలేను. అర్జునుడి కోరిక ప్రకారము ఆ అమ్మాయితో ప్రేమించి మాటలాడి తర్వాత మళ్ళీ పాము చేస్తా. అమ్మా ఓ ధనంజయ, నిద్రించు వేలాయే ఇక సమయం ఆడుకున్న కాడికి చాలు. సంతోషంగా నీవు నేను పడుకుందాము. నాగా ఓహో మోహన రూప రాణి అల్లి రాణి
ఇక నీవు మా బావగారి దయ వలన ఈ రాత్రంతా నీతో హాయిగా కూడి సంతసించాను. ఇక తెల్లవారే సమయం అవుతున్నది. ఒకవేళ మేల్కాంచావా ఇక నీవు నా పైన కోపం చేస్తావు. ఇక వెళ్ళవి మంచిది. ఇప్పుడు వెన్నెలని अरे बजा 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 ढोल बजा ढोल बजा। अम्मा महारानी ओ महारानी की अरे महारानी की ఇంకా లేవలే నిద్ర లేవలే అప్పుడే తెల్లారిపోయాదా అంటే తెల్లవారికి కూడా తెలవడం లేదు మహారాణికి. గారడికి వచ్చావా చేసి మా పామికి మంచిగా ఉంది. సరే పాముకి బక్క పడ్డట్టే ఉంది. సరే మీరు చెప్పినట్టుగా పాము మీరు ఇచ్చినంత ఎత్తు ఉందా మరి తక్కువయ్యాదా ఎక్కువయ్యాదా మరి చూడండి. తూకముకు చేయబే ఇగో ఇది పట్టుకోబే. అదే ఇక్కడ కాంటాడుతాను నాకు. ఓకే ఇది 25 పుష్పాలు ఎత్తు తక్కువైంది. అది ఉన్నదే 25 పుష్పాలు. అరే 5 పుష్పాలు తక్కువైనాయి. అది చెప్పకోబే 25 భక్తము తక్కువ అయితే అది ఎట్లా ఉంటది బే? ఎప్పటికీ లొల్లేనా? అది బీపీ అది 5 పుష్పముల ఎత్తు తక్కువ అయిందట. తగలసేనా? 5 పుష్పముల తక్కువ ఉంటే 5 5 25 సరే 50 తులాల బంగారం విరాళంగా ఇవ్వండి వారికి. మంచి నా సంతోషాన్ని సరే అమ్మా, నీకు ఏమన్నా కావాలా? ఒక పాము గారడి మళ్ళీ ఏంటమ్మా మాట అవునా మాటల మాటగలుగుతాం. అరే ఆగోరా. అల్లిరాని మహారాష్ట్రకి చాలా కారం పెడుతున్నా. మళ్ళీ ఐస్ క్రీమ్ చిక్కులు. మీరు చెప్పినట్టుగా తక్కువైనా ఎక్కువైనా మీకు తగిన కట్ట మేము ఇచ్చాము. మీ ఆటలు చూసాం పాటలు చూసాం. మరి ఒక్క రోజు కూడా ఇస్తే తృప్తి పడతాం. మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తారు మళ్ళీ ఒకరు ఇది అది మీ చెల్లెతో ఆలోచన చేసుకునే వచ్చి నాకు ఇవ్వండి. సరే సరే 50 కాదు 1 కోటి వరహాలు 1 కోటి బంగారాలు 1 కోటి వజ్రాలు కూడా ఇస్తాం మీకు. సరే నీకు ఇంత ప్రేమ ఉంటే మాకి ఇస్తాములే. నచ్చదండి కోరిక మేము కాదను. అది అలవాటు పడ్డది మహారాణి. ఆగరా అలవాటు పడ్డది మంచిగా అనిపించింది. నా చక్కని సర్పము నాకు నచ్చాది. నైట్ బంగారం. సరే ఓకే ఉండమ్మా. ఎక్కడన్నా కొరికిందా మహారాణి? అరే కొడుకుడు కాదు బేట్రా మంచిగా వండుకున్నా బే. నీ అవ్వాలి వెళ్ళి చెప్తాను లంజాకోక నువ్వు. అర్జున భవ నమో నమః. చల్లగా వర్దిల్లు. గురునందన నీ కోరిక తీరన ఎరకజేయమని ఎలా జరిగనో చాలా. గురునందన నీ కోరిక తీరన ఎరకజేయమని ఎలా గురునందన నీ కోరిక తీరన ఎరకజేయమని ఎలా సాకేమి జరిగనో చాలా. గురునందన నీ కోరిక తీరన ఎరకజేయమని ఎలా సాకేమి జరిగనో చాలా. కోరిక తీరిందా? అల్లి రాణి దగ్గరికి నిన్ను తీసుకపోయినా అక్కడ ఉంచాను. రాత్రంతా నిన్ను ఒక అర్జునుడిగా చేసి అమ్మాయితో మాటలాడించాను అని చేశాను. నీ కోరిక తీరిందా? రాత్రి ఏమి జరిగిందయ్యా? అల్లిరానితో రాత్రంతా సంతోషంగా కూడి ఉన్నాను.
నీ దయ వలన నాకెంతో మేలు చేశావు బావా. అవునా? తెలియకుండా చేసిన కార్యం అది తెలిసిన మోసం అవును, నువ్వు వలసుగా వ్యర్థం అవును. తెలియకుండా చేసిన కార్యం అది తెలిసిన మోసం అవును, నువ్వు వలసుగా వ్యర్థం అవును. వలసుగా వ్యర్థం అవును. అర్జున, ఇది తెలియకుండా చేసే పని, రహస్యంగా చేసే పని కాబట్టి అవును. తెలియకూడదు. నీవు వలచుట కూడా వ్యర్థమైతది. ఇంతటితో నీ మనసు మార్చుకో, ఇక మనం వెళ్ళిపోదాం. బావా ఆ. ఇంతకైనా యాకాంతమైన నా ప్రాంతి తీరగా లేదు, గజుకాంత నీకు దయారాదు. ఇంతకైనా యాకాంతమైన నా ప్రాంతి తీరగా లేదు, గజుకాంత నీకు దయారాదు. ఆ అమ్మపైన చూస్తానంటే కళ్ళకు చూపించావు, దానితో ఒక్క రోజుల్లో ప్రేమిస్తాను బావంటే ఆ ప్రేమకు కూడా నీకు దైవాన్ని అనుమతించావు. గాని దాన్ని ప్రేమించాను, కానీ దాన్ని నాకు పెళ్లి చేసే ఉపాయం ఆలోచించు బావా. పెళ్లి చేయి బావా దానికి నాకు. సరే అర్జున, ఇప్పుడు కూడా నిన్ను మళ్ళీ పాముగా మార్చుతాను. అవును. మగవాత్మజీ ఈ మంగళ సూత్రం మగవ మెడల ధరించు, తెరతెగని ధైర్యం వహించు. ఓ మగవాత్మజీ ఈ మంగళ సూత్రం మగవ మెడల బంధించు, తెరతెగని ధైర్యం వహించు. సరే, అర్జునుడు ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి ఇక అమ్మాయిని అర్జునుడికి పెళ్లే చేస్తాను. అర్జున ఇట్రా. ఓ అర్జున, బావా రావయ్యా. నిన్ను మళ్ళీ పాముగా మార్చుతాను. అవును. ఈ మంగళ సూత్రము నీ పుక్కిట పెడతాను. అవును. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి కాళ్ళకు పారానికి ఇట్లా పెట్టి ఆ అమ్మాయికి మంగళ సూత్రము కట్టు. సరే బావా. రంపెలతో కోసిన, కట్టాలతో నరికిన, గుడ్డాలతో నరికిన, ఎటువంటి ముద్గరముల చేత దాన్ని తీసివేద్దామన్నా కానీ తెగనటువంటి విధంగా దాన్ని మార్చాను. ఆ మంగళ సూత్రం అమ్మాయి మెడలో కట్టు. సరే, నీ మాటకు సంతోషించి ఇక నన్ను సర్పముగా చేసి మళ్ళీ తీసుకువెళ్ళు బావా. నేను అక్కడ ప్రత్యక్షమై నీకు పెళ్లి చేస్తా. అరే భజ 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 బాహువా. అరే డోల్ భజ డోల్ భజ డోల్ భజ డోల్ భజ. పాములమయ్య మమ్మకి చూడరయ్య భజ పాములమయ్య. మహారాణికి గారిని వారా వచ్చారా? వందనాలు. చల్లగా వర్తిల్లండి. వచ్చామమ్మా. నా మాట తీసివేయకుండా నా మాట ప్రకారంగా సర్పాన్ని తీసుకొచ్చారు కదా, మళ్ళీ తూకాలకి వేయండి. మీరు ఎంత తూకము తగ్గినా అన్ని ఇచ్చేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ 125 పుష్పముల ఎత్తు ఉంది. మళ్ళీ అన్ని పుష్పముల ఎత్తు నింపి వచ్చాను. దీనికి నువ్వు ఇక మంచిగా ఉంచుకో. ఈ నైట్ అంతా దీన్ని ముద్దాడుకుంటా మంచిగా పని చేయించు. మళ్ళీ తెచ్చేవాడివి కాదు. ఈ ఒక్కరోజు మాత్రం రోజు ఎంతో ఆనందము సంతోషము గడుపు. నిద్ర లేకుండా గడుపుకో. ఇదిగో సరే, నువ్వు నీ మాటలు నా నిద్ర వద్దు ఇవాళ. ఏ ప్రధాని, ఏ మంత్రి, ఏందమ్మా పాలు గుడ్లు పాలు గుడ్లు ఇలా కోడి గుడ్లు పెట్టలేదా? నా గుడ్లు బాబా పాము అది కోడి గుడ్లు పెట్టే నాయే గుడ్లు నా తొలుసులు కోడి పెట్టి బంగారు సర్పమా పాలు తాగురావే. బంగారు సర్పమా పాలు తాగురావే. బంగారు సర్పమా
ముంగట ముద్దాడుతాను కానీ ఇక్కడ ముద్దాడొద్దు అది నిద్రించు వేలాయే భద్రముగను నీవు పడక లోపల నిన్ను పడుకోబెట్టదనాగా నిద్రించు వేలాయే భద్రముగను నేనేమన్నా కొత్తదాన్నా అప్పుడే పాతదైపోయాను కదా నిన్ననే చూసావు ఇప్పటికిప్పుడే మోమాటంగా ఉంటున్నావు నిన్నట్లెక్క నాలుకలు ఇలా కోరుకుంటూ కళ్ళు ఇలా ఇప్పుకొని చూసుకుంటూ పాలు తాగు గుడ్లు తాగు నీకేమి సిగ్గు బిడియము లేకుండా మంచిగా లేకుండా మాత్రం మన కోపం వస్తుంది తెలుసా అర్థం చేసుకుని పడుక లోపల హాయిగా పడుకో నేను కూడా పడుకుంటున్నాను పడుక లోపల నిన్ను పడుకోదనాగా నిద్రించువేలాయే భద్రముగను మా బావగారు చెప్పిన మాట ప్రకారముగా ఈ రోజు అల్లిరానికి నాకు పెళ్లి చేసుకుంటున్నాను ఇది ఎంతయా బావగారి దయ బంగారు బొమ్మరావేమే పండిత పెరిగరుడే బంగారు బొమ్మరావేమే పుస్తకం భావా ఇదిగో అల్లిరాజు మనలో పుస్తకం వేస్తున్నాను జ్ఞానాదయ సింధోరక దశ నగగుణ సేవిత మధ్యయో ధీరజామృతేజః కృష్ణనామాకిలాజీ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజతే నమః శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్క గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం తదేవ లగ్నం తదేవ తారాఫలం తదేవ చంద్రఫలం తదేవ విద్యాఫలం తదేవ లక్ష్మీంగ్రీత్మ స్మరామి శోభనం శోభనం ఓయమ్మ సిగ్గు మనకే సమయం మించితే తెల్లవన్నగా మేలు కాల్చింది అనుకో ఇక నీవు నేను దక్కలేము తెల్లవన్నగా పోదాం అర్జున వద్దులే లెగవయ్యలే పెళ్లి జరిగినది నా వడబోసిన బంగారం నీ వశం అయిపోయినది కానీ ఇక లెమ్ము ఓ ముత్యాల బొమ్మడి